ప్రజాస్వామ్యం గురించి పదే పదే మాట్లాడుతున్న వైసీపీ నేత అంబటి రాంబాబుకు వారి హయాంలో జరిగిన దుర్మార్గాలు గుర్తులేవా అని జనసేన పార్టీ నేతలు నిలదీశారు. సిద్ధం సభల్లో చంద్రబాబు పవన్ ఫోటోలు పెట్టి వైసీపీ మూకలతో కొట్టించినప్పుడు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. కాపుల కోసం పోరాడానని చెప్పే రాంబాబు వైసీపీ ప్రభుత్వం కాపులకు 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తొలగించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇక నుంచైనా రాంబాబు ఆయన చెప్పుకుంటున్నట్లు కుక్కలా కాకుండా మనిషిలా బతకాలని సూచించారు. మీరు పార్టీ నడపాలనుకుంటా ఉన్నారు. గుంటూరు జిల్లాకి అంబటి రాంబాబుని పెట్టారు. మీరు ఒక ఏజెంట్గా, అరాచకానికి ఏజెంట్గా పెట్టారు. రాంబాబు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే చెప్తా ఉన్నా నేను. రాంబాబు అనే కుక్క భయపడదని. కుక్కల జోలి ఎవరికి పోరు. పిచ్చి కుక్కలంటే పడతారు ఎవరైనా ప్రజలు, రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని. తర్వాత పిచ్చి కుక్క వచ్చి నేను పశ్చాత్తాపడుతున్నాను, కరిసిన దానికి క్షమించండి అంటే ఈలోగా కరిపించుకున్న వాళ్ళు ఊరుకోరు, ఏదో చేస్తారు. అదే జరిగింది ఇక్కడ. సిద్ధం సభలో ఎయిర్ బెలూన్స్ పెట్టి ఆ బెలూన్స్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఎతికించి, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఎతికించి మీ కార్యకర్తలతో తన్నిచ్చారు. చాలా జ్ఞానమే కదా, నువ్వు అందరూ చెప్తావు కదా నీతులు. మరి ఏమైపోయింది ఆ రోజున? నేను మళ్ళా చెప్తున్నా, నీ ఇంట్లో ఒక కాపుల కుర్రాన్ని చంపితే పారిపోయినటువంటి నువ్వు ఇవాళ తగ్గేదే లేదు, నాకు సావు అంటే భయం లేదు, నేను సావుకి ఎదురెళ్తాను. ఇన్ని వద్దబ్బా. రాజకీయంగానే ఎదుర్కొనే దమ్ముందా లేదో చెప్పది. ఇక్కడ కులాల ప్రస్తావన వద్దు. పవన్ కళ్యాణ్ గారి నుంచి వద్దు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడేటటువంటి అర్హత లేనివాడు వ్యక్తివి నువ్వు, మొదటవాడు నువ్వు. మీ పార్టీలో నువ్వు వచ్చి వాళ్ళ కులం గుర్తు వచ్చి నీకు కులం గురించి మాట్లాడతాను. కులం కోసం నువ్వు ఏం పోరాడాడు? నువ్వు మాట్లాడా మరి జగన్మోహన్ రెడ్డి చెప్పి అదేంటప్ప నువ్వు ఇంత పెద్ద సమాజంలో ఇంత పెద్ద కులం ఉందా మాకు, ఒక 5% ఇచ్చారు కదా, 5% ఉంచుదామని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడావు నువ్వు. తీసేస్తున్నప్పుడు కుక్క నేను చెప్పుకుంటాను, సిగ్గుచేటు. కుక్కలా బతకొద్దు. మేము కూడా నువ్వు అన్నదానికి నువ్వు కుక్కలా ఫీల్ అవుతున్నావు, కానీ మేము ఇక్కడికి కూడా ఇంకా కూడా రాంబాబు అంటే మనిషి అనుకుంటున్నాం. కాబట్టి మనిషిలాగా బ్రతకటానికి ప్రయత్నం చేయని చెప్పేసి నీకు హితవు పలుకుతూ